నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించే పరీక్షకు 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఇక నీట్ రీ ఎగ్జామ్కు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష లీక్ అవడంతో ఎన్టీఏ మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. పరీక్షా కేంద్రాలకి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ ఆభరణాలను నిషేధించారు. వాటర్ బాటిల్ మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు అధికారులు. నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించే పరీక్షకు 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య చేరుకోవాలని ఎన్టీఏ సూచించారు. నీట్ రీ ఎగ్జామ్కు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష లీక్ అవడంతో ఎన్టీఏ మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, అలాగే బ్లూటూత్లు ఆభరణాలు నిషేధించారు. వాటర్ బాటిల్ మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా దాదాపు 551 నగరాల్లో 5,400 సెంటర్స్ లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొట్టమొదటిసారిగా 2 గంటల నుంచి 5:15 వరకు అన్నది 15 నిమిషాలు ఎక్కువగా మొట్టమొదటిసారిగా ఈసారి పెట్టడం అన్నది ఎగ్జామ్ లో, అంటే రీ ఎగ్జామ్ లో 15 నిమిషాలు ఎక్కువగా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వము నీట్ కి అన్నది ఈసారి చాలా ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. దాదాపు ఎగ్జామ్ ప్రారంభమయ్యాక 15 నిమిషాల పాటు కూడా విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ కే టైం అక్కడ కొంత వేస్ట్ అయ్యేటటువంటి టైము, దాని క్యాలిక్యులేషన్ గానే మొట్టమొదటిసారిగా 15 నిమిషాలు 5:15 అన్నటువంటిది ఈసారి నీట్ ఎగ్జామ్ కి సంబంధించింది. దాదాపు మనకి ఇక్కడ అంటే 22.79 దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షకు రీ ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్నారు. కొంత టెన్షన్ వాతావరణం దేశవ్యాప్తంగా కూడా ఉంది, చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో. ఇటు ఎగ్జామ్ ఏదైతే లీక్ అయినటువంటి సెంటర్స్ మనకు రాజస్థాన్, పంజాబ్, కేరళ, తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఇంతకుముందు జరిగినటువంటి నెట్వర్కింగ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో చాలా కీలకంగా కూడా ఫోర్స్ ని పెంచడం జరిగింది. ఇటు మనకు రాజస్థాన్ లో ఎక్కువగా కూడా మనకు అజ్మీర్ తర్వాత కోటా, తర్వాత సికార్, ఈ ప్రాంతాల్లో దాదాపు స్పెషల్ ఫోర్స్ ని ఇక్కడికి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పెట్టడం జరిగింది. ఒక్కొక్క అంటే సెంటర్స్ దగ్గర కూడా దాదాపు ఒక 1,500 మందికి పైగా కూడా ఉండే విధంగా కూడా ఫోర్సు దాదాపు 3 రోజుల నుంచి కూడా సికార్, కోటా, తర్వాత ఇటు జైపూర్, ఈ ప్రాంతాల్లో 3 రోజుల నుంచి కూడా ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ దగ్గర కూడా నెట్వర్కింగ్ వ్యవస్థని కూడా నిలుపుదల చేసినటువంటిది. దాదాపు మనకు ఇక్కడ నిన్న ఏదైతే జైపూర్ లో ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా 2-3 వ్యక్తులు ఇక్కడ అంటే పేపర్ లీక్ అయింది అన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో వచ్చినటువంటి మెసేజ్ ని కూడా అక్కడ ఫోర్స్ అంతా కూడా వాటిని అంటే ఆధీనంలో తీసుకుంది. అక్కడ అంటే విద్యార్థులను కొంత కన్ఫ్యూజ్ చేయడం కొరకు కొంత ఇక్కడ అంటే అమౌంట్ సంపాదించడం అనుకోవచ్చు, తర్వాత మరొకసారి గందరగోళం సృష్టించేందుకు కూడా కొంత మంది అంటే కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో సికార్, కోటా, జైపూర్ ఈ 3 ప్రాంతాల్లో ఫోర్స్ ని ఎక్కువగా పెంచడం జరిగింది. ఇక్కడ దాదాపు మనకు ఈ ప్రాంతాల నుంచి కూడా సెంటర్స్ దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు 37, తర్వాత 57, తర్వాత 65 సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ అంటే కీలకంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఫోర్సు, తర్వాత క్వశ్చన్ పేపర్స్ వెళ్లేటటువంటి ఏదైతే అంటే జిల్లా కేంద్రాల నుంచి సెంటర్స్ కు వెళ్లేటటువంటి దాంట్లో కూడా ప్రత్యేకంగా వాహనాల్లో కూడా ఫోర్స్ వెళ్లినటువంటిది. ఈ విధంగా దేశవ్యాప్తంగా 551 సెంటర్స్ లో ఈ రోజు రీ ఎగ్జామ్ ప్రారంభం కాబోతుంది. దాదాపు విద్యార్థులందరూ కూడా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే నిన్నటి నుంచి కూడా కొంత అంటే కొందరికి హాల్ టికెట్స్ లో ప్లేసెస్ చేంజ్ కావడం అంతా కూడా చూసాము. కానీ మరి వాటిని అంటే ఎవరైతే నిన్న అబుదాబి అంటే ఒక విద్యార్థి మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విద్యార్థి సెంటర్
పడ్డది. దానికి సంబంధించింది కూడా నిన్నంతా కూడా అంటే మీడియా పరంగా కూడా బయటకు వచ్చినటువంటి అంశం. దీనిపై కూడా రాత్రి నీట్ ఎగ్జామ్ కి సంబంధించింది వారి మెయిల్ ఐడికి సంబంధించి నుంచే ఇటు అబుదాబి సెంటర్ మాకు కావాలి అన్నటువంటిది కూడా వచ్చింది అంటూ కూడా ఇటు నీట్ కి సంబంధించిన ఎన్టీఏ కూడా చాలా కీలకంగా కూడా ఇచ్చింది. కానీ అదంతా ఒకటి, కానీ మరికొన్ని గంటల్లో నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది ఇటు ప్రశ్న పత్రాలది కూడా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రత్యేకంగా కూడా జిల్లా కేంద్రాల నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లడానికి కోర్సు, తర్వాత కొన్ని నియమ నిబంధనలు, విద్యార్థులు 11 గంటల గంట కూడా ప్లేసెస్ కి చేరుకోవడము, అనంతరం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కూడా జరిగేటటువంటి ఎగ్జామ్ కి కొంత దివ్యాంగులకు అంటే వికలాంగులకు మాత్రం 6:30 నిమిషాల వరకు దాదాపు 6:30 వరకు కూడా వారికి ప్రత్యేకంగా కొంత అంటే వ్యవధి సమయాన్ని కూడా ఎక్స్ట్రా ఇవ్వడము ఈసారి ప్రత్యేకత. కానీ అంటే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రి కూడా నిన్న కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి రీ ఎగ్జామ్ అన్నది ఎక్కడ పేపర్ అంటే ఇక్కడ పేపర్ లీక్ అయిందన్నటువంటి వార్తలను నమ్మవాకంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. కానీ కొంత ఉత్కంఠతో విద్యార్థులందరూ కూడా టెన్షన్ వాతావరణంలో ఇటు ఎగ్జామ్ రాస్తున్నారు అన్నటువంటిది మాత్రం అనుకోవచ్చు. ఇటు ఢిల్లీ కేంద్రంగా దాదాపు నిన్నటి నుంచి కూడా ఇటు అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా దాదాపు చాలా మంది ఇటు విద్యార్థులు అనుకోవచ్చు, కొంత ఇంతకు ముందు రాసినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు, కాక్రోచ్ పార్టీలో ఉండేటటువంటి విద్యార్థులు నిన్నటి నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ఒకవైపు అంటే కేంద్ర మంత్రి అంటే రాజీనామా చేయాలి అంటూ కూడా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే మరణించినటువంటి విద్యార్థులకు వారికి కొంత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా మరొక వైపు. దీనితో ఢిల్లీ కేంద్రం అనుకోవచ్చు, ఇటు ఏ సెంటర్స్ లో ఎగ్జామ్ అవుతుందో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫోర్సు, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పంజాబ్, రాజస్థాన్, జైపూర్, ఆ తర్వాత కోటా ఈ ప్రాంతాలపై ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. కానీ దేశవ్యాప్తంగా మరికొద్ది సేపట్లో విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయడానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో కూడా చేరుకుంటున్నటువంటిది. ప్రత్యేకంగా సీసీటీవీ దాదాపు 95,000 మంది సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు. దాదాపు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా 1,38,560 సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చినటువంటిది. ప్రత్యేకంగా దాదాపు 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు జరిగేటటువంటి ఎగ్జామ్ మొత్తం విద్యార్థులందరూ కూడా మరికొద్దిసేపట్లో సమాయత్తమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.